నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ మాటలు పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రూపంలో తెలియజేస్తున్నట్లు మనము ఇక్కడ చూడగలమంట. ఇక్కడ ఒక సంఘంలో ఒక విశ్వాసులు ఎలాగ ఉండాలి, ఎలాగ దేవునికి సమర్పించుకోవాలి అని ప్రారంభిస్తూ అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు అంటున్నారు కదా, ఆసక్తి విషయంలో అంటే ఒక్కొక్క విషయంలో ఎలా ఉండాలని తెలియజేస్తూ ఆసక్తి విషయంలో దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము, చాలామంది చాలా వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఏ విషయంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారో ఆ విషయంలో వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారన్నమాట. ఆ విషయంలో వారు ముందుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. విద్యార్థులను చూసుకున్నాం అనుకోండి, విద్యార్థులు ఆసక్తి కలిగి ఎవరైతే పాఠాలు వింటారో, ఆసక్తి కలిగి ఎవరైతే చదువుతారో వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించుకుంటూ ఉంటారన్నమాట. ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కూడా ఆసక్తితో వాళ్ళ ప్రయత్నాలను చేస్తూ ఉంటారన్నమాట. అలాగే అనేకమైన విషయాల్లో కొంతమంది వ్యాపారం విషయం కావచ్చు, కొంతమంది ఏదైనా సాధించాలనే విషయం కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఎవరు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే ఆ విషయంలో వారు ఆసక్తితో చేయడం వల్ల దానిలో విజయం పొందుతారు. అదేవిధంగా పౌలు గారు అంటున్నారు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మనం కొన్నిసార్లు ఆసక్తి కలిగి ఉంటాము కానీ మాంద్యత ఉంటుంది అనమాట. ఆత్మలో ఆసక్తి కలిగి ఉంటాము, ప్రార్థించుకోవాలని ఆసక్తి ఉంటుంది, ఉపవాసం ఉండాలని ఆసక్తి ఉంటుంది, బైబిల్ ధ్యానించుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఆ ఆసక్తిలో ఏం చేరిపోతుంది అంటే ఆ మాంద్యము అంటే మత్తు అనేది అనమాట, ఆగిపోవడం అనేది అనమాట జరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని అంటున్నారు అనమాట. మనము దేవుని యందు ఏ ఆసక్తి అయితే కలిగి ఉన్నామో, ఏదైతే దేవుని యందు ఆశపడుతున్నామో దాని విషయంలో మాంద్యము రాకుండా, మత్తు రాకుండా, ఆగిపోకుండా ఉండాలి. అలాగే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారే అంటే ఆత్మలోన ఒక ఆశ, ఒక రోషము, ఒక జీల్ అనేది ఉండాలన్నమాట. తీవ్రత అంటే ఖచ్చితంగా ఈ విషయంలో నేను దేవుని విషయంలో తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి, ఇష్టము కలిగి చెయ్యాలి అని ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నమాట. ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఏదో ప్రార్థిస్తున్నాం కదా, ఏదో బైబిల్ చదువుతున్నాం కదా, అలాగ కాదు, తీవ్రత గలవారే. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగ తీవ్రత గలవారే దేవుణ్ణి సేవించండి. ఆశ కలిగి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నేను ఎలాగైనా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రాజు రాత్రి అంతా కూర్చొని చదువుతారన్నమాట. సరేలే పాస్ అయితే లేకపోతే లేదు అనుకునేవారు నార్మల్ అయిపోతారన్నమాట. కానీ ఆత్మయందు తీవ్రత కలవారమై మనం ప్రభువుని సేవించారట. ఎప్పటికప్పుడు మన ఆసక్తిని మనం రేపుకోవాలన్నమాట. ఆత్మయందు తీవ్రత కలిగిన వారముగా మనం ఉండాలన్నమాట. అంటే సేవిస్తున్నాం కదా, ఏదో చేస్తున్నాం కదా అన్నట్టు కాదు, తీవ్రత కలిగ వారమై, ఇష్టం కలిగిన వారమై, ఇది తప్పిపోతే మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఉంటుందో లేదో అన్న భయము కలిగిన వారమై, తీవ్రత కలవారమై ప్రభువుని సేవించాలంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆసక్తి విషయంలో మాంద్యులం అయిపోకుండా, ఏ విషయంలో అయితే మనం ఆసక్తి కలిగి ఉండాలనుకుంటున్నామో దేవుని విషయంలో, ప్రార్థించడంలో కావచ్చు, పరిచర్యలో పాల్గొనడం కావచ్చు, ప్రభువుకి ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే బైబిల్ ధ్యానించడంలో కావచ్చు, సేవకులకు సహాయం, ఏ విషయంలో నువ్వు ఆసక్తిని కనపరచకుండా అందులో మాంద్యం అయిపోకుండా ఆత్మయందు తీవ్రత కల వారమై, ఇష్టము కలిగిన వారమై, అంటే రేపబడుతున్న వారమై ప్రభువుని సేవించుదుముగాక. దేవుని రాజ్యాన్ని బలంగా భూమి మీద స్థాపించుదుముగాక. ఆమేన్.